హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజైతే చీరలు కట్టుకునే వారికి యూజ్ అయ్యే చాలా మంచి టిప్స్ అండి. చీరలు కట్టుకున్నప్పుడు కానీ, డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కానీ వాటికి ఏదో ఒక మరకలు పడుతూ ఉంటాయి. టీ మరకలు కానివ్వండి, జెంట్స్ షర్ట్స్కి అయితే పెన్ను మరకలు కానివ్వండి, పిల్లలకి కూడా ఇలా పడుతూ ఉంటాయి. ఆయిల్ మరకలు, నెయ్యి మరకలు ఇలా పడినప్పుడు మనము డ్రై క్లీనింగ్స్కి ఇవ్వడం వల్ల మనకి మనీ అనేది ఎక్కువ తీసుకుంటారు. అంతేకాకుండా మన శారీస్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా ఏమీ లేకుండా 5 minutes కనుక మీరు ఇలా ట్రై చేశారు అంటే మీ చీరలుకున్న మరకలన్నీ కూడా క్లీన్గా పోతాయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది ఈ వీడియోలో ఉంటాయి. వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, మనం ఏదైనా కలర్ శారీ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి సేఫ్టీ పిన్స్ అనేవి అవైలబుల్గా ఉండవండి. ఉంటే ఓకే, లేనప్పుడు ఏం చేయాలి అంటే ఒక నార్మల్ పిన్నీస్ తీసుకుని మన శారీ కలర్ నెయిల్ పాలిష్ ఒకటి తీసుకోవాలి. గ్రీన్ కలర్ శారీ కదా నాది, నేను గ్రీన్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకున్నాను. ఈ నెయిల్ పాలిష్ని ఈ పిన్ మొత్తం కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని 1 minute కనుక మీరు పక్కన పెట్టారంటే అది డ్రైగా అయిపోతుంది. చూడండి, నేను ఆల్రెడీ అప్లై చేసి ఒక పిన్ రెడీగా పెట్టుంచాను. అలాంటి పిన్ని మనము ఈ శారీకి పెట్టుకోవచ్చు అన్నమాట. ఒక్కొక్కసారి మనకి పిన్స్ అనేది అవైలబుల్గా ఉండవు. అలాంటప్పుడు ఈ విధంగా ఈ పిన్కి మేకప్ వేసి పెట్టారు అంటే చూసారా, గ్రీన్ కలర్ శారీ మీద ఇది కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అదే మనం స్టీల్ది పెట్టినట్లయితే ఆ కలర్ మనకి ఎబ్బెట్టుగా కనిపిస్తుంది కదా. అలా లేకుండా ఇలా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు పిన్స్ లేనప్పుడు. నెక్స్ట్ అయితే మనం శారీస్కి కానీ బ్లౌజెస్కి కానీ పిన్నీస్ పెడుతూ ఉంటాం కదా, పిన్స్. ఈ పిన్స్ పెట్టినప్పుడు ఏంటంటే ఆ శారీస్ ఇరుక్కుపోయి ఒక్కొక్కసారి హోల్స్ పడిపోతూ ఉంటాయి. నాకైతే ఆల్మోస్ట్ ఎక్కువ అలా జరుగుతూ ఉంటుందండి. మనం ఉదయం నుంచి ఈవినింగ్ వరకు శారీలో ఉన్నప్పుడు అవన్నీ హోల్స్ పడిపోతూ ఉంటాయి మంచి మంచి శారీలకి కూడా. అలా అవ్వకుండా ఉండడానికి మనం ఇలా ఈ సేఫ్టీ పిన్ ఒకటి తీసుకుని దీనికి స్టిక్కర్ అండి, చిన్న సైజుది అనమాట, స్మాల్ సైజు స్టిక్కర్ ఇలా ఈ పిన్నికి ఎక్కించాలండి. ఈ స్టిక్కర్ని ఎక్కించేసి అప్పుడు మీరు శారీకి కానీ బ్లౌజ్కి కానీ మీరు పెట్టుకున్నారు అంటే ఇంకా మీరు ఈవినింగ్ దాకా ఉండి మీరు ఆ పిన్ తీసినా కానీ మీకు హోల్స్ అనేవి పడకుండా పిన్ కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మనం బ్లౌజ్కి పెట్టుకున్నప్పుడు పవిడి చెంగుకి కలిపి పిన్ అయితే రాదన్నమాట. అలా లేకుండా ఈజీగా వస్తుంది, మీకు ఇది తెలిసే ఉంటుంది. ఆ బటన్తో కూడా మీరు ట్రై చేయొచ్చండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైట్ డ్రెస్ అనమాట. ఇది నేను వైట్ దాని మీద చూపిస్తున్నాను. మరక ఎంత ఈజీగా వదిలిపోయిందో మీరు వేరే కలర్ వాటి మీదకి కూడా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. టీ అండి, టీని ఈ వైట్ డ్రెస్ మీద నేను మీకు వేసి చూపిస్తున్నాను లైవ్ రిజల్ట్. అసలు ప్రతి టిప్ కూడా మీకు 100% యూజ్ అవుతుందండి. చూసారా, ఇది ఈ విధంగా స్ప్రెడ్ అయిపోయింది కదా ఈ టీ మరక. ఇప్పుడు దీని మీద మనము ఏదైనా షాంపూ మీరు వాడేది, నేనైతే మమా ఎర్త్ వాళ్ళది షాంపూ వాడుతున్నాను. ఏ షాంపూ అయినా పర్లేదండి, మీరా కానీ ఏది వాడితే ఆ షాంపూ దానిపైన ఈ విధంగా అప్లై చేసుకొని టూత్ బ్రష్తో అండి, అంటే నార్మల్ బ్రష్ అయితే అది కొంచెం హార్డ్గా ఉంటుంది, బట్టలు కొంచెం పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ బ్రష్ స్మూత్గా ఉండే వెజిల్స్ ఉంటాయి కాబట్టి దీనికి ఈ టూత్ బ్రష్ తీసుకొని చక్కగా ఈ విధంగా దానిపైన ఇలా స్మూత్గా రఫ్ చేయండి, మరి హార్డ్గా కాకుండా.
ఈ విధంగా మీరు రఫ్ చేస్తూ ఉన్నప్పుడే చూసారా ఎలా లైట్గా అయిపోతుందో. అలా మీరు మొత్తం ఒక 4 to 5 minutes కనుక రఫ్ చేశారంటే, ఇప్పుడు చూడండి నేను వాటర్లో ఇలా వాష్ చేసి చూపిస్తాను. కొంచెం లైట్గా ఇలా రఫ్ చేయండి వాటర్లో. మనకి 4 to 5 minutesలోనే చూడండి వైట్ కలర్ మీద మీకు బాగా కనిపిస్తుందని నేను చూపిస్తున్నాను. ఈ విధంగా కొంచెం చేత్తో రఫ్ చేసుకొని లైట్గా వాటర్లో ఒకసారి ఇలా ముంచేసి పిండేసేయండి. మీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అసలు మరక ఎక్కడ పడిందా అనేది కూడా మనకి తెలియదు అన్నమాట. అంత బాగా క్లీన్ అయిపోయిందండి మరక మొత్తం కూడా. ప్యూర్ వైట్ అనేది వచ్చేసింది. మన కళ్ళను మనమే నమ్మలేము అన్నట్లు ఉంది నిజంగా అండి. మీరు తప్పకుండా వాడండి, మీరు చేయండి, ట్రై చేయండి, మీకు గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా శారీ అండి ఆయిల్ మరక పడింది. 1 week అయింది పడి కూడా. అది నేను వీడియో చేయడం కోసమని వాష్ చేయకుండా అలాగే ఉంచేసాను. ఆయిల్ మరకే కాదండి, నెయ్యిదైనా ఏదైనా కానీ మనకి ఈజీగా వదిలిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ మరక మీద మనము బేకింగ్ సోడా అయితే నేను యూజ్ చేస్తున్నాను. మీరు బేకింగ్ సోడా లేకపోయినా కానీ బియ్యం పిండి అయినా గోధుమ పిండి అయినా ఏదైనా కానీ పిండి అనేది పైన మొత్తం అప్లై చేసుకోవాలి. ఎక్కడైతే మనకి ఆయిల్ మరక అంటిందో అది మొత్తం ఈ విధంగా వేసేసి మొత్తం స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి మీరు దాన్ని ఒక 5 minutes వదిలేసేయండి. అప్పుడు ఏంటంటే మనం వేసిన ఈ పిండి కానీ బేకింగ్ సోడా అయినా కానీ ఏదైనా ఈ ఆయిల్ అంతటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక 5 minutes అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ టూత్ బ్రష్ ఏనండి. టూత్ బ్రష్తోనే మనము ఈ విధంగా కొంచెం లైట్గా రఫ్ చేస్తూ కనుక మీరు ఈ విధంగా రుద్దారు అంటే ఒక 2 to 3 minutes చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. చాలాసార్లు మనం శారీస్ మీద మరకలు పడిపోయినాయి అని డ్రై క్లీనింగ్స్ ఇస్తూ ఉంటాము, లేదంటే కొన్ని మరకలు అయితే పడేస్తూ ఉంటాము. ఈ టీ మరకలు ఇవన్నీ వదిలిపోలే ఎందుకు అని చెప్పేసి అలా కాకుండా ఇలా చేయండి. ఇలా ఒక 2 minutes రఫ్ చేసేసి వాటర్లో ఈ విధంగా లైట్గా ముంచేసి పిండేసేయండి. ఊరికే లైట్గా ఇలా రఫ్ చేయండి చేతులతో. అంత అవసరం కూడా ఉండదు నాకు తెలిసి. ఇలా వాటర్లో ముంచేసి పిండేసి చూస్తే మనకి ఆయిల్ మరక అనేది కంప్లీట్గా కూడా రిమూవ్ అయిపోయింది. ఆయిల్ అంతా చూడండి వాటర్ మీద తేలిందనమాట. అంత క్లీన్గా మనకి మరక అనేది అసలు కనిపించకుండా పోయింది. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు కానీ జెంట్స్ కానివ్వండి పెన్ను మరకలు ఎక్కువగా పడుతూ ఉంటాయి చూడండి. పెన్ను మరక నేను ఇప్పుడు గీసి మరీ నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే పెన్ను మరకలు పడగానే నేను ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీకోసమని ఈ వైట్ షర్ట్ మీద గీసి చూపిస్తున్నాను చూడండి. ఈ పెన్ను మరక పైన లైజాల్ కానివ్వండి ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ అయినా పర్లేదు, ఏది ఉంటే అది ఆ పెన్ను మరక పైన ఈ విధంగా అప్లై చేసుకోండి. మళ్ళీ ఇలాగే టూత్ బ్రష్తో రఫ్ చేయాలన్నమాట. స్మూత్గా రఫ్ చేస్తూ ఉన్నారంటే ఒక 2 to 3 minutesలో మీకు ఆ పెన్ను మరక అనేది కంప్లీట్గా వదిలిపోతుందండి. చూసారా లైట్గా వచ్చేసింది కదా, కొంచెం రఫ్ చేసామో లేదో అసలు మరక ఉందా లేదా అన్నట్లు ఉంటుందండి. ది బెస్ట్ టిప్స్ అని నేను చెప్తాను. ఈ విధంగా మీరు రఫ్ చేశారంటే 3 minutes మరక మొత్తం పోయింది. చూసారా పెన్నుకి తొక్కటి కూడా మనకి కనిపించట్లేదు. ఇప్పుడు వాటర్లో కొంచెం డిప్ చేయండి, పొలమాల్సిన అవసరం కూడా లేదు దీనికైతే. ఒకసారి డిప్ చేసేసి వాటర్ అంతా పిండేసి చూస్తే మన కళ్ళను మనమే నమ్మలేము. మరక అనేది మనకి పెన్ను గీత అనేది అసలు ఎక్కడా కనిపించట్లేదు. చూసారా ఎంత చక్కగా రిమూవ్ అయిందో.
ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది, ఈ టిప్స్ కూడా అని నేను అనుకుంటున్నాను. మీకు ఏది నచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. తప్పకుండా లైక్ ఒకటి ఇవ్వండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.